సాయంకాల వేళ ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా హైదరాబాద్కు చెందిన శ్రీ అలివేలు మంగయ్య చారిటబుల్ ట్రస్ట్ పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద పఠనం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపదే ధేనామభిత్రియవదో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాజే వాజే హవ్యా భూత్ ప్రజామహిమ్నా మహినా సుచేకితే ద్యుమ్నేభిరన్యా అవసామపస్తమా రథైవ బృహతి విఘ్మనే కృతోపస్తుత్యా చికితుషా సరస్వతి సరస్వత్యభినో నే శివస్యోమాపస్పరే ప్రజసామాన ఆధకో జషస్సనః సఖ్యా వేశ్యాచమాత్వక్షేత్రాణ్యరణాని గణ్మా. ఇక అద్భుతమైన వేణుగానంతో మన ముందుకు వస్తున్నారు డాక్టర్ జయప్రద రామ్మూర్తి బృందం. ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వాన్ని పంచుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టే ఇస్కాన్ బృందంచే కృష్ణ భజన్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్. Gopal,
की कार्तिक दामोदर महामहोत्सव की विधाई गौर प्रेमानंदे మహాసహస్రావధాని సరస్వతి వరపుత్రులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంబమం బురుహడం వరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధారధురంధరం నః ప్రాళేయాచలమిందుకుందధవళం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణైస్తుతిపరైః అభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం శంభోర్ముఖం పశ్చిమం. సాయం సంధ్యా సమయము కాబట్టి పశ్చిమ ముఖస్వరూపుడైనటువంటి స్వామిని, దేవదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ నా ప్రసంగము ప్రారంభం చేస్తున్నాను. కోటి దీపోత్సవము అనేక సంవత్సరాల నుంచి ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టముగా ఆస్తిక మహాజనులందరికీ కూడా ఇది పరిఢవిల్లినటువంటి సన్నివేశము. ఈ కోటి దీపోత్సవం భక్తి టీవీ వారు నిర్వహించటం అన్నది అనూచానముగా చాలా సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయము. అనేక మంది భక్తులకు ఇది ఒక మహద్ అవకాశముగా పరిఢవిల్లుతూ ఉన్నది ఈ సన్నివేశము. ఇటువంటి సన్నివేశములో పరమేశ్వరుడు, ఆయన సర్వవ్యాపి, భూ నభోంతరాళ వ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అన్నారు. అమృతస్వరూపుడు పరమేశ్వరుడు. పాదాది కేశాంతము సర్వము అమృత కలశము వంటివాడు, అమృత కుంభము వంటివాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడై జగన్మంగళదాయి అయి ఈ లోకాలోకములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని ఈ కార్తీక మాసములో, కృత్తికా నక్షత్రముతో ఏర్పడినటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీకము అనక్కరలేదు, కార్తీకము అంటేనే సరి అయిన పదం. కాబట్టి ఇటువంటి కార్తీక మాసములో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనకందరకు అందేటట్లుగా ఒక సన్నివేశాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని ఈ కార్యకర్తలు ఏర్పాటు చేయటం అన్నది మనందరికీ కూడా ఒక పుణ్యభాజనమైనటువంటి సన్నివేశము. అటువంటి సన్నివేశాన్ని మనము పండించుకుందాం. ఒక్క పాటతో నేను ప్రారంభం చేస్తూ ఉన్నాను. జనం జనం భజనం, జనం జనం భజనం, భక్తి సుధా భాజనం, జనం జనం భజనం, భక్తి సుధా భాజనం, పద పద శివ పూజనం, పదే పదే పూజనం, పద పద శివ పూజనం, కోటి దీప నీరాజనం, శివ 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 పూజనం, శివ 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 పూజనం, శివనామే భోజనం, శివ 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 పూజనం, శివనామే భోజనం, శివ 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 పూజనం, శివనామే భోజనం, శివ 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 శివ. ఇటువంటి సన్నివేశంలో ఈ కార్తీక మాసములో ఒక్కసారి శివనామము చేస్తే కోటి 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 పాపములు నశించి కోటి 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 శతకోటి పుణ్యములు మనకు కలుగుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి సన్నివేశము ఈ కార్తీక మాసం. అంటే
గతములో చేసిన పాపములు నశించాలి. అనేక జన్మార్జితమైనటువంటి పాపములు ఉన్నాయి మనకు. ఇదేదో ఈ జన్మలో మనమేం పాపం చేయలేదే, ఎంతో పుణ్యంగా ఉన్నాం కదా అని మనం అనుకోవచ్చు. ఇంకొక్కసారి శివనామము పలికిస్తూ నా ప్రసంగాన్ని శిఖరాయమానం చేస్తూ ఉన్నాను. మన ఇంట అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను సిద్ధింపచేసేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ వేదికపై జరగబోతోంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మీ వద్ద కూడా సత్యనారాయణ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశాం. అర్చకులు చెప్పిన విధంగా పూజించవలసిందిగా కోరుతున్నాం. గణపతిం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమో రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి నామ విత్రియవతు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. ధనుర్వాగస్మానుపతుష్ఠుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతే వాసిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య. అందరూ కూడా పరమ పవిత్రమైన శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతోందమ్మా. కార్తీక మాస శుభవేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేష పుణ్య ఫలప్రదమైనది. అందున సాక్షాత్తు అన్నవర క్షేత్రమే మన కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసింది. ఆ పరమ పవిత్రమైన విశేషమైన ఆ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం మరియు కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతోందమ్మా. పరమ భక్తితో మీరు ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఈ చేయబోయే క్రియలన్నీ కూడా మీరు స్వయంగా చేస్తూ ఆ సత్యనారాయణ స్వామి వ్రత ఫలితాన్ని మీరు పొందవలసింది. గట్టిగా మనం జై చెప్పి ప్రారంభం చేసుకుందాం. అన్నవరానికి వినపడాలి, అంత గట్టిగా చెప్పాలి. అన్నవరం కొండలు కూడా ఇక్కడికి రావాలి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా అన్నవరానికి వినపడేటట్టుగా జై చెబుదాం. జై బలో అన్నవరం సత్యనారాయణ స్వామికి. జై జై రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామికి. జై జై సత్యనారాయణ స్వామికి. మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ సత్యనారాయణ స్వామిని కోరుకుని శిరస్సు వంచి నమస్కారం చేసి అందరూ కూడా అహం కరిష్యే అనుకోండమ్మా. జై జై సత్యనారాయణ స్వామికి. స్వామివారికి ఎడం వైపున వామభాగంలో ఉన్న రమ, ఆ యొక్క అమ్మవారి పేరు లక్ష్మీ అవతారమే. సత్యనారాయణ అవతారంలో రమాదేవిగా మనకి అన్నవరంలో వెలిసి ఉంది. ఆ అమ్మవారిని మనం ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి అమ్మవారిని ధ్యానం చేయండి అమ్మా.
అమ్మ స్వామివారి నామాన్ని మీతో 5 మార్లు చెప్పిస్తాను, అదే నామం చెబుతూ ఉండాలి అష్టోత్తరం అయ్యేంతసేపు. ఓం సత్యదేవాయ నమః, 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 ఓం సత్యదేవాయ నమః. ఇంతేనా మన భక్తి యొక్క శక్తి ఎంతుందో అంత శక్తి మేరా చెప్పండి. ఓం సత్యదేవాయ నమః. 5 మార్లు చేతులు పైకెత్తి అన్నవరం కొండల్ని ఇక్కడికి రప్పించి మనం చెబుదాం. కళ్ళు మూసుకోండి. 5 మార్లు పూర్తయిన తర్వాత మాత్రమే కళ్ళు తెరిచి సత్యనారాయణ స్వామిని స్వయంగా దర్శనం చేయండి. కళ్ళు మూసుకొని పరమ భక్తితో గట్టిగా చెబుదాం 5 మార్లు. ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యదేవాయ నమః, సత్యదేవాయ నమః, ఓం సత్యదేవాయ నమః, సత్యదేవాయ నమః, ఓం 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 సత్యదేవాయ నమః. ఎంతసేపు ఇదే నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండండి. మళ్ళీ చివర్లో 5 మార్లు గట్టిగా చెబుదాం. ఎటువైపు మనస్సు పెట్టద్దు, ఎటువైపు మనస్సు వెళ్ళద్దు. మీ తదేకమైన దృష్టి స్వామివారి పాదాల చెంతనే. ఎన్నో జన్మల పుణ్య సుకృతం చేత ఈ భక్తి టీవీ ప్రాంగణంలో, కోటి దీపోత్సవ ప్రాంగణంలో అఖండమైన 1,000,000 రెట్లు ఫలితాలు మనకు వస్తాయి. ఆ ఫలితాన్ని మనం దర్శనం ద్వారా మనం పొందొచ్చు. అందరూ కూడా మీ ముందున్న విగ్రహాన్ని అర్చిస్తూ సత్యదేవాయ నమః అంటూ ఆ విగ్రహాన్ని పూజిస్తూ నామాన్ని చెబుతూ ఉండండి. ఓం నమః నమః, ఓం భోగవభీశ్వరాయ నమః, ఓం యోగనే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయ నమః, ఓం నీలావతయే నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం యాదవేంద్రాయ నమః, ఓం యదోద్వాహాయ నమః, ఓం మనవాయ నమః, ఓం వేదవాసతే నమః, ఓం పారిజాతాయ నమః, జలోద్ధత్రే నమః, ఓం గోపాలాయ నమః, ఓం సర్వపాలకాయ నమః, ఓం అజాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం రామజనకాయ నమః, ఓం పంచలోచనే నమః, ఓం మధుభ్రే నమః, ఓం మధురానాథాయ నమః, ఓం ద్వారకానాయకాయ నమః, ఓం బలనే నమః, ఓం వృందావనాంతశంకారణే నమః, ఓం తులసీరామభూషణాయ నమః, ఓం శమంతరమణహస్తే నమః, ఓం నరనారాయణతలాయ నమః, ఓం దుర్జాకృష్ణాంబరధరాయ నమః, ఓం మాయనే నమః, ఓం పరమపురుషాయ నమః, ఓం విష్ణుదాసవకాడోరమయుద్ధవిశారదాయ నమః, ఓం సంసారవేరవే నమః, ఓం సంసారయే నమః, ఓం మురారయే నమః, ఓం నరకాంతలాయ నమః, ఓం అనాథబ్రహ్మచారిణే నమః, ఓం కృష్ణాద్యసరకృషలాయ నమః, ఓం శిశుపాలధరచ్ఛేత్రే నమః, ఓం దుర్యోధనకాంతలాయ నమః, ఓం విధరాత్మనాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం యజ్ఞభోక్తే నమః, ఓం దానవేంద్రవినాశనాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం మంగళాశనవాహనాయ నమః, ఓం జలక్రీడాసమాసక్తలోకీవస్నామహారకాయ నమః, ఓం పుణ్యశ్లోకాయ నమః, ఓం తీర్థవాదాయ నమః, ఓం వేదవేద్యాయ నమః, ఓం దయానిధయే నమః, ఓం సర్వదేవాత్మకాయ నమః, ఓం సర్వగ్రహరూపిణే నమః, ఓం అనాత్మనాయ నమః, రత్నగిరినివాసాయ నమః, పంపాదేరవాసాయ నమః, సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. మా అష్టోత్తరం పూర్తయింది. మళ్ళీ ఒక 5 మార్లు మనం చెబుదాం. చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకొని తదేకమైన భక్తితో సత్యనారాయణ స్వామి మిమ్మల్ని స్వయంగా ఆశీర్వదించాలి. చేతులు పైకెత్తండి, చెప్పండి అమ్మా. ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యదేవాయ నమః, గట్టిగా చెప్పండి. ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యదేవాయ నమః. జై జై సత్యనారాయణ స్వామికి. ఆ 2 చేతులు కళ్ళకద్దుకోండి. కళ్ళు తెరిచి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేయండి అమ్మా. ఓం
मध्ये मध्ये वाणीं समर्पयामि उत्तराभूं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाय वनजं समर्पयामि मनोत्मनाय नमः ॐ नमो नारायणाय ताम्बूलं समर्पयामि वेदाहवदनीराजनम् वेदाहवेदं पुरुषं महान्तौ आदित्यवर्णं तमसस्तु पारे గట్టిగా रूपाणि भुजन्ति धीरः नामानि कृत्वा भवदनुजलास्ते सम्राजं च विराजं चाभिश्रेयानोहे लक्ष्मीनाथस्यां भेजामो सुरामसि दर्शयामि राजनानन्तरं शुद्धाय वनजं समर्पयामि అందరూ కూడా రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకోండి అమ్మా. గోవిందా గోవిందా పార్వతీపతయే హర హర మహాదేవ హర జయ జయ సత్యనారాయణ స్వామికి జయ జయ సత్యనారాయణ స్వామికి. హారతి రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. महादेव जय च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो. మీ ముందున్న సత్యనారాయణ స్వామి పుష్పం వేసి నమస్కారం చేయండి. మీ ముందున్న సత్యనారాయణ స్వామి ప్రతిమకి పుష్పములు సమర్పించి నమస్కారం చేయండి అమ్మా. పాదార విందయో సత్యనారాయణ స్వామినే నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. లెంపలు వేసుకోండి అమ్మా. అందరూ కూడా లెంపలు వేసుకోండి. గట్టిగా వేసుకోవాలి. గంధం రాసినట్టుగా కాదు, శబ్దం కూడా అన్నవరం వినపడాలి. లెంపలు వేసుకోవాలి. క్షమార్పణ నమస్కారాన్ సమర్పయామి ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా స్వామికి నమస్కారం చేస్తూ చెప్పండి సత్యనారాయణం దేవం దేవం వందేహం వందేహం కామదం భావనం ప్రభుం ప్రభుం లీలయా వితతం వితతం విశ్వం విశ్వం ఏన తస్మై ఏన తస్మై నమో నమః